అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నా పర్వాలేదు అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. అయితే కోర్టు డైరెక్షన్ లేకుండా మనం అరెస్టులు చేయొద్దు, కోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు అడుగేద్దామనేది కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నట్టుగానే భావించాలి. అలా సంయమనంతో వ్యవహరించడం వలన ముందుగా చాలా కాలం క్రితమే ఈ అరెస్టులు జరుగుతాయి అనుకున్నప్పటికీ ఇంతకాలం ఆపడానికి కారణం అది. ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఓకే చెప్పేసింది ఒక రకంగా. వీళ్ళు ఏదైతే కోర్టును కోరుకున్నారో అది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పేసిన తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదిరే వ్యవహారం కాదు దీనిలో, ఈ కేసుల్లో అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు వీళ్ళు చాలా క్లియర్గా. సో రేపు పొద్దున కోర్టు ఎలా భావిస్తుంది అంటే వీళ్ళకి బెయిల్ ఇస్తే పర్వాలేదు, కేసులకి వీళ్ళేమీ బయట ఉండి ఇబ్బంది కలిగించరు, సాక్షుల్ని బెదిరించరు, ఇలాంటి కాన్ఫిడెన్స్ కోర్టుకుంటే బెయిల్ ఇస్తుంది. లేదంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉంచుకునే అధికారం డెఫినెట్గా కోర్టుకుంది. వీళ్ళని అరెస్టులు జరిగిన తర్వాత బెయిల్ రావటం కూడా అంత ఈజీగా కనిపించటం లేదు. ఇస్తే వెంటనే ఇవ్వచ్చు, లేకపోతే చాలా కాలం అంటే కేసు ట్రయల్ జరిపే వరకు వాళ్ళని హోల్డ్ చేసేటువంటి ఛాన్స్ అయితే కోర్టుకుంది. మరి చూడాలి. అంటే ఒకటి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన 52 రోజుల పాటు ఉంచారు కదా. అవును, ఆ 52 సంఖ్య తగ్గకుండా ఏమేమి సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పోలీస్ ఫోకస్ పెట్టారని చెప్పేసి. అంటే సెక్షన్స్ పెట్టడం వేరండి, వీళ్ళ మీద అనేక రకాల సెక్షన్స్ కేసులు పెట్టచ్చు, కానీ కోర్టు ఫీల్ అవ్వాలి. కోర్టు ఫీల్ అయ్యేలాగా మరి వీళ్ళు సెక్షన్స్ పెట్టాలి. అంటే బెయిల్ మూవ్ చేసిన ప్రతి సందర్భంలోనూ ప్రాసిక్యూటర్ గారు చెప్తారయ్యా వీరు బయటకు వస్తే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, లేదా కేసు ప్రొసీడింగ్స్ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఖచ్చితంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అనేది కోర్టు కన్విన్స్ అయ్యేలాగా ఆర్గ్యూ చేస్తాయి. డెఫినెట్గా ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్తోనే జడ్జి గారు ఏకీభావం తెలియజేస్తూ ఉంటారు. ఆ పద్ధతిలో బెయిల్ రిజెక్షన్ అనేది సహజంగానే జరుగుతుంది. మొదట 3 నెలలు హోల్డ్ చేస్తారండి, అంటే 90 రోజులు హోల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఛార్జ్ షీటు వేసిన తర్వాత బెయిల్ ఇస్తాను అని అనొచ్చు ఆయన. ఛార్జ్ షీట్ వేయడానికి 3 నెలలు టైం తీసుకుంటారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు కూడా. అంటే 3 నెలల అవకాశం ఉంది, 3 నెలల లోపు ఛార్జ్ షీట్ వేయాలి అనేది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సాటిస్ఫై అయితే, కోర్టు సాటిస్ఫై అయితే పర్వాలేదు బెయిల్ ఇవ్వచ్చు అని సాటిస్ఫై అయితే అప్పుడు బెయిల్ ఇస్తారు. అంటే 90 డేస్ హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 52 రోజులని మీరు అంటున్నారు, కానీ 90 రోజులు హోల్డ్ చేయడానికి ఉన్న అవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకునే ఛాన్సే కనిపిస్తోంది ప్రస్తుతం ఈ అరెస్టులు జరుగుతున్నటువంటి తీరు చూస్తే. ఒకవేళ అదే జరిగితే వీళ్ళందరూ కూడా దీపావళి మరి అక్కడే లోపలే చేసుకోవాలనుకుంటారు. దసరా దీపావళి లోపలే జైల్లోనే చేసుకుంటారండి. జైల్లో జనరల్గా పండగలకు ఇచ్చేటువంటి స్వీట్స్ అలా ప్రతి పండగకి వాళ్ళు మైసూర్ పాక్ మాత్రమే ఇస్తారు లోపల. అలా మైసూర్ పాక్తోనే చేసుకోవాలి. సో దీంతోపాటు ఇంకా ఇతరత్ర అంశాల్లోకి వస్తే కనుక విజయ్, తమిళ్ హీరో విజయ్